అరే, ఎవరూ తలుపు తీయడం లేదేంటి? ఏయ్, వదిలేయి, దాన్ని నేను చూసుకుంటాను. ఆ, ఆ, అరే తను బామ్మే కదా. అరే పిల్లలు, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు ఎలా ఉన్నారు బామ్మ? నీళ్ళ ఇదిగో ఉండండి, తీసుకొస్తాను. నీళ్ళు కాదు, మీరు ఎలా ఉన్నారో అడిగాను బామ్మ, చెప్పండి. ఆహా, నేను బాగున్నాను పిల్లలు. నువ్వు కూడా వచ్చినందుకు సంతోషంగా ఉంది జోర్దార్. అంటే బామ్మ కళ్ళ చూడిపోయింది కదా, అందుకే తను మనల్ని కనిపెట్టలేదు. సరే, అదంతా వదిలేయండి బామ్మ. సమస్య ఏంటి? ఏంటి, దోమలున్నాయా? దీన్ని తీసుకొని కాల్చావంటే దోమలన్నీ పారిపోతాయి. అరే దోమ కాదు బామ్మ, అసలు ఏంటి సమస్య? ఓ అలాగా, ఉండు చెప్తాను. నేను దోశ వేసుంచాను, ముందు తినండి. మీ అందరికీ ఆకలిస్తూ ఉంటుంది. చట్నీతో పాటు తినండి. చట్నీని ఫ్రిడ్జ్ లో పెట్టాను. అలాగే, నేను లైట్లన్నీ ఆఫ్ చేస్తాను. అరే, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను? రండి, మనం వెళ్ళి దాక్కుందాం. మీరు ఇక్కడ దాక్కోండి. ఇది నిజంగానే భూతమే. ఇది ఎంత పెద్దదిగా ఉందో చూడండి. అయ్ అమ్మా, భూతమైతే దోశ ఎందుకు తింటుంది? అవును కదా, ఒట్టి దోశ ఎలా తింటుంది? ఫ్రిడ్జ్ లో చట్నీ ఉంది, తీసుకొని తిను. ముందుగా చెయ్యాల్సింది ఏంటంటే రిగర్సల్. అందరూ బాగా కళ్ళు మూసుకుని రిగర్సల్ చెయ్యండి. ఏంటో చెప్పండి. మియావ్ మియావ్. శబాష్. ఏది ఇప్పుడు చెప్పండి. బౌ బౌ. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నా గొంతులో ఎక్కువ ఉంటుందని నాకు అసలు తెలియదు. గ్లాసే పగిలిపోయింది చూడండి. అంటే అది నిజమే. బయట వేడి, లోపల వేడి, మీ గొంతులు కూడా చాలా వేడి. మీ గొంతుకు సరి చేయాలంటే ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్ లో కూర్చొని బాగా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందా? కూర్చోండి. ఫ్రిడ్జ్ లోపల మీరు ఎక్కడైనా కూర్చోండి. వెళ్ళండి, బయటకు వెళ్ళి బాగా తిరగండి. అసలు ఇంతసేపు ఫ్రిడ్జ్ లో ఉండాలి, అందుకని మీకు వేడి అవసరం ఉంది.
ఈ రోజు ఆదివారం కాబట్టి 10 కిలోమీటర్లు పరిగెత్తండి, ఎక్కడ ఆగద్దు. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎక్కడ మనం త్వరగా వెళ్ళి చూద్దాం. గురువు గారు మన ఇంట్లో పాత్రల్ని పొర్లిస్తూ మన గొంతుని బయటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. హ్యాండ్స్ అప్ గురువు గారు. ఎనీ డౌట్? ఏ సార్, మాకు ఏం నేర్పించాలనుకుంటున్నారు? అరే దొంగ ఇరుకున్నాడు. బనీ నీ గెస్ కరెక్ట్ అయింది. వీడు గురుజీ కాదు, దొంగే. నీ మూట కట్టుకుని పారిపోవాలనుకుంటున్నాడు. పట్టుకోండి వాళ్ళే. అవన్నీ మేడం జ్యువెలరీ సాగో. త్వరగా రండి, ఇవన్నీ పట్టుకోవాలి. మంచి గాడిదలా ఉన్నాడే. తలుపు లోపలికే కదా తెరుచుకుంటుంది. ఆయన ఎందుకని బయటకు నెడుతున్నారు? థ్యాంక్ యూ. అరే రే, నేనేదో తప్పగా చెప్పినట్టున్నానే. ఐడియా. కొట్టండి వాణ్ణి. జానీ, నా పేరు జానీ. అయ్యింది నా పని బోని. ఈ రోజు నేను మటర్ పన్నీర్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ముందు పాత్రలో పన్నీర్ వెయ్యాలి. దాన్ని గ్యాస్ లో పెట్టక్కర్లేదా? ఓ సారీ, తప్పకుండా పెట్టాలి. థ్యాంక్ యూ మిత్రమా. ముందు పాత్రని గ్యాస్ మీద పెట్టాలి, తర్వాతే దీన్ని అరే, వెయ్యాలి. నువ్వు గ్యాస్ ఆన్ చేయాలని చెప్పనే లేదే. సారీ. ముందు గ్యాస్ ఆన్ చేయండి, తర్వాత పని చేయండి. జోర్దార్, సిలిండర్ ఖాళీ అయిపోయింది కాబట్టి నువ్వు ముందు సిలిండర్ కదా మార్చాలి. అరే సారీ, నేను తినాల్సిన దాన్ని బయట ఆర్డర్ ఇచ్చే తినుకుంటాను. హే, నువ్వు ఏ వెబ్సైట్ లో ఆర్డర్ చేయబోతున్నావు అది చెప్పొచ్చుగా. కాసేపు నోరు మూసుకొని ఊరుకో. సారీ. చూసావా పని, నా మీద సాసే పడలేదు. బాగా చూడు, తగిలింది. నీ ముక్కు ఎర్రగా ఉంది కదా, అందుకే నీకు తేడా తెలియడం లేదు. నాకెందుకో మేడం కి ఆ షోలో వచ్చే పిల్లే నచ్చినట్టుగా ఉందనిపిస్తోంది. ఏంటి నువ్వు ఏమంటున్నావు? కాస్త ఆలోచించు. మనం మనుషుల్లాగే అన్ని పనులు చేస్తున్నాం, వాళ్ళలాగా మాట్లాడుతున్నాం కూడా. టీవీలో వచ్చే పిల్లిలాగా నేను మాట్లాడగలను. కావాలంటే చూడండి. ఏయ్, తమ్ముడు, నువ్వు వాళ్ళ మీద కోపడకు. నువ్వు నిజంగానే మియావని చాలా చండాలంగా చెప్పావు. ఇప్పుడు నా బొమ్మను వినండి. ఓ మియావ్. ఏంటి ఇలా చేసావు? నువ్వు బావు అని అరవడు. జోనీ. జోనీ నా పేరు. దొంగతనం చేయడమే నా పని. అరే, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మియా మియా, అసలు నాకు ఏమైంది? నేను ఎందుకని అరవలేకపోతున్నాను? ఫ్రెండ్స్, మనం మాట్లాడుతూ చాలా బిజీగా ఉండిపోయాం. మియావ్ ఇంకా బావు బావు అని చెప్పడం కూడా మనం మర్చిపోయాం. మనకు టీచర్ వెంటనే కావాలి. మనకి మియావ్ ఇంకా బావు బావు నేర్పించే ఒకరు కావాలి. జానీ. జానీ నా పేరు. దొంగతనం అదే నా పని. ట్యూషన్ టీచర్, నకిలీ ట్యూషన్ టీచర్ గా వెళ్ళబోతున్నా. కొట్టేస్తా, ఇంట్లో ఉన్న అన్నిటినీ కొట్టేస్తాను.
వాయిస్ ట్యూటరా కింద నంబర్ కూడా ఇచ్చారు. ఆ, సరైన సమయానికి ఇది దొరికింది. ఇప్పుడే ఈ ట్యూటర్ కి ఫోన్ చేసి రమ్మంటాను. ఎవరు మీరు? హా, నా గురించి చెప్పాలంటే నేను అందరికీ తెలిసిన వాడినే, కానీ ఈ రోజు మీకోసం నేను వాయిస్ ట్యూటర్ గా ఉన్నాను అంతే. తలుపు తీయండి, ఎవరైనా ఉన్నారా? అరే ఇప్పుడు నువ్వు ఎందుకు అరుస్తున్నావు? నేను పోపట్ని. మూవీని బాగా చూడండి. మీరందరూ ఎందుకు ఇలా అరుస్తూనే ఉన్నారు? ఇది సినిమా మాత్రమే కదా, సైలెంట్ గా చూడండి. పిరికి వాళ్ళ ఆ, ఆ, అరే ఈ హనీ ఎక్కడికి వెళ్ళిపోయాడు? తప్పకుండా వేరేదో ప్రాబ్లం. ఇప్పుడేం చేయాలో చెప్పు బన్నీ. ఐడియా. ఇలా చూడు, నీ గురించి మాకు మొత్తం తెలిసిపోయింది. మర్యాదగా ఇక్కడికి వచ్చేయ్. దాని సంగతి నేను చూసుకుంటాను. ఎనీ డౌట్స్? అవి రోలర్ స్కేట్స్. నా అనుమానం నిజమైంది, అది భూతం కాదు. దాన్ని తరిమి కొడుతుంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఎనీ డౌట్స్? అది సరే, దాంతో మనం ఎలా గొడవ పడగలం? నా దగ్గర సింపుల్ ఐడియా ఉంది. ఫ్రెండ్స్, త్వరగా రండి, మనం ఈ భూతంతో ఫైట్ చేయాలి. ఐడియా బాగానే ఉంది. మనకి విశ్రాంతి కూడా అవసరమే. అది కాకుండా రాత్రి సమయంలో నల్లకొండ కనిపించదు. అందరూ అలారం పెట్టుకోండి. పొద్దున్న లెగవకుండా మళ్ళీ అందరూ లేచి నన్ను తిట్టకూడదు, సరేనా? అదిగో అక్కడ చూడండి, మనం వెతుకుతున్న నల్లకొండ అక్కడే ఉంది. మన సరిహద్దుల్లోకి శత్రువులు ప్రవేశించారు, వాళ్ళని ఆపాలి. దాడి చెయ్యండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ పొలాన్ని నేను ఆక్రమించుకున్నాను. నేనే ఈ పొలానికి కాపలాదారుడిని. అనాసార్ని కాపాడాలంటే ఈ మార్గం మనం దాటే తీరాలి. ఏంటి ఈ పొలాలు మీరు దాటబోతున్నారా? మమ్మల్ని దాటుకొని మీరు వెళ్ళగలరా? మీ మాటలు వింటుంటే మాతో గొడవకొస్తున్నట్టుగా ఉంది. మీరు మేము తేల్చుకుందామా?
మా ఫ్రెండ్ మీద చేయేస్తారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. యాంగర్ లాగా అనిపించింది, అందుకే ఆరేశాను. ఈ కంటికి హ్యాంగర్ కనిపించింది కానీ నా కంట్లోని యాంగ్రీ కనిపించలేదు కదా. వాళ్ళ మీద దాడి చేద్దాంరా. ఐడియా. సబాస్ సబాస్, మనం ఆ నల్లకొండ దగ్గరికి వెళ్ళడాన్ని ఎవరు అడ్డుకోలేరు. మమ్మల్ని పరిగెత్తించి చుక్కలు చూపిస్తున్నావు నువ్వు. ఇప్పుడు నిన్ను ఎలా పట్టుకుంటావో చూడు. ఇప్పుడు మనం నన్ను ముట్టుకు ఆట ఆడుతున్నావా లేకపోతే మన ఎముకలు విరిగిపోయి ఆట ఆడుతున్నావా? నేను వెళ్ళి కన్నా సార్ వాళ్ళ ఇంట్లో దాక్కుంటాను. అక్కడే కన్నా సార్ వాళ్ళ టాలెంట్ అంతా దాగుంది. అందుకని నేను కూడా అక్కడికి వెళ్ళి దాక్కుంటాను. అరే టేప్ రికార్డర్, ఇందులో నేను పాటలు వింటాను. మాకు ముందే తెలుసు నువ్వు ఇక్కడికే వస్తావని. బాగా ఇరుక్కుపోయావా? నల్లకొండ దొరికింది, నల్లకొండ దొరికింది. ఇలా చూడు బాబు, నేనేమి కొండని కాదు, నేను అడవిలో బతికే రొనాల్డో. నా జోలికి వచ్చావనుకో నేను ఫుట్బాల్ ఆడతా. దొరికింది దొరికింది, నల్లకొండ దొరికింది. చూడ్డానికి చిన్న పిల్లల్లాగా ఉన్నారు. ఏ మాట్లాడుతున్నారు మీరు? నల్లకొండ అని మీరు అనుకున్నది అది నా వీపీ. మీ పని పడతాను చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోండి. అరే రే స్వీట్. చాలా ఆకలిగా ఉంది. వెళ్ళి మనం ఏదన్నా తిందాం. ఫ్రెండ్స్ వినండి, కన్నా సార్ని మనం అందరం గడిపెట్టాలా ఏంటి? ఆయన చెప్పే కవితలు విని ఆయన పట్టుకున్న రౌడీలే ఆయన్ని వదిలిపెట్టేస్తారు. ఓరి దేవుడు, మనం గ్రామంలో ఉండే పొలం దగ్గరికి వచ్చేసాము. కానీ మీరందరూ ఎందుకని పైకి వెళ్తున్నారు? మేము పైకి వెళ్ళడం లేదు, నువ్వే కిందకి వెళ్తున్నావు హనీ. హనీ, కదలకుండా అక్కడే ఉండు. కింద పొదల్లో ఉంది.
కన్నా సార్ని మనం కాపాడతామని చెప్పి ఆ కాళియా మన కోసం ఈ పొదలో ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఆ, అలా చూడండి, ఆ చెట్టు కొమ్మ మీదకెక్కి మన హనీని పైకి లాగ్గలం. హనీ, నీ చేతులివ్వు. నా చేతులు మాత్రమే కాపాడతావా? ఎందుకు నన్ను మొత్తం కాపాడలేవా? అసలు నా తమ్ముడివేనా? రే గాడిదా, ముందు చేతులు అందించు. ఫ్రెండ్స్, వీడు ఇంకెవడో కాదు, రౌడీ కాళియా మనిషిలా ఉంది. పెద్దండి వదలమంటున్నాను కదా. ఎప్పుడు ఊబిగుంట నీరుని పీల్చేస్తుంది. ఇది నా నీరు గుంట, నేను లాగుతాను. చక్కలి గింటలు పడుతుందో నాకు నవ్వు వస్తుంది. వద్దు, ఆపు. ఇది తప్పు.